శుభోదయం అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం అంటే సెలవు అనుకునే వారు చాలామంది. కానీ ఆదివారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబం అంతా కలిసి ప్రేమాభిమానాలు ఒకరికొకరు పంచుకొని సంతోషంగా జీవించాలంటే ఆదివారం రోజు కొంతమంది గొప్పవారి గురించి పెద్దలు పిల్లలకు వివరిస్తూ ఉండాలి. ఉదాహరణకు శతకాలు. ఈ శతక పద్యాలకు ఒక మకుటం ఉంటుంది. చక్కని చిన్న పద్యం, గొప్ప అర్థం ఇమిడి ఉంటుంది. పిల్లలకు అవి నేర్పించాలి. ఇప్పుడు నేనొక పద్యం భర్తృహరి సుభాషితాల నుండి ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి ఒక పద్యం వినిపిస్తా. దాని వెనకల ఉన్నటువంటి కథ కూడా వివరిస్తాను. ఏమి ఆ పద్యం అంటే, మనిషి ఎన్నటికీ ఎప్పటికీ వివేకాన్ని కోల్పోరాదు, ధైర్యాన్ని కోల్పోరాదు. ధైర్యం పోయిందా మన తెలివితేటలు పోయినట్లే, అవి సరిగ్గా పని చెయ్యవు. అంతేకాదు దిగజారిపోతాడు మనిషి అని చెప్పడానికే ఈ పద్యం చక్కని ఉదాహరణ. పద్యం చెబుతాను, శ్రద్ధగా వినండి. దాని భావం కూడా తెలుసుకోండి. దాని వెనక ఉన్న కథను కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏమా పద్యం? ఆకాశంబున నుండి భువి భూలోకంబు అందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకమున్ చేరే గంగాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. చూడండి, వివేక భ్రష్ట సంపాతముల్ పెక్కుభంగులు అంటే వివేకము కోల్పోయిన వాళ్ళ యొక్క పతనం ఎలా ఉంటుందంటే అనేక విధాలుగా ఉంటుంది. ఒక మెట్టు దిగజారితే ఇంకా అన్ని మెట్లు దిగజారుతూ వాడు ఎక్కడికి చేరుతాడో వివరించేటువంటి చక్కని పద్యం. ఇక్కడ గంగానది దేవతానది, పుణ్యనది. వాస్తవానికి దీని స్థానం దేవలోకం. కానీ ఇది దేవలోకం నుండి దిగజారి చివరికి ఎక్కడ చేరిందంటే పాతాళ లోకానికి చేరింది. అదే పెక్కుభంగులు. అనేక స్థానాలు మారిపోయింది. ఎందుకు ఏమనేటువంటి కథ కూడా చెబుతా. ఇప్పుడు గంగానది ఎక్కడుంది? ఆకాశంలో, అంటే స్వర్గలోకంలో, పుణ్యలోకంలో ఉంది. అది ఏమైంది? దిగజారింది. ఎవరి వల్ల? భగీరథుని వల్ల. ఆకాశం నుంచి ఎక్కడ పడింది? శివుని జటాజూటంలో పడింది. భూమి మీద పడితే భూమి తట్టుకోలేదు. గంగానది యొక్క ప్రవాహ వేగానికి భూమి గజగజలాడిపోతుంది. అందుకే దాన్ని తట్టుకోగలిగిన వ్యక్తి ఒక్కరే, అదే పరమశివుల వారు, గంగాధరుడు అని అందుకే ఆయన అంటారు. అంటే తన యొక్క జటాజూటంలో బంధించాడు. ఎంతసేపు మోస్తాడు? అక్కడి నుంచి వదిలాడు. మరీ కింద పడింది. ఎక్కడ పడింది? హిమాలయాల మీద పడింది. కైలాసంలో ఉంటాడు కదా శివుడు, హిమాలయాల మీద పడింది గంగానది. అక్కడే ఉండేకైతుందా? కొండ కదా, కిందికి దిగజారింది. ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. అక్కడైనా ఉందా? లేదు, వేగంగా ప్రవహిస్తూ సముద్రంలో పడింది.
మరి సముద్రంలోంచి ఏమైంది? పాతాళలోకం చేరింది. పాతాళలోకం ఎందుకు చేరింది? భగీరథుని వల్ల. అక్కడ పాతాళలోకంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. భగీరథ కథ కూడా తెలుస్తాం. ఈరోజు ఇక్ష్వాకు వంశపు రాజైన భగీరథ చక్రవర్తి యొక్క జయంతి, జన్మదినం. ఈ సందర్భంగా భగీరథుని గురించి, ఆయన పట్టుదల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి షట్చక్రవర్తులలో ఒక్కడైనటువంటి సగర చక్రవర్తి సూర్యవంశానికి చెందినవాడు. అంటే సగర చక్రవర్తి నుంచి శ్రీరామచంద్రుని వరకు వస్తుంది ఆ యొక్క వంశ చరిత్ర. మరి ఈ కపిల మహర్షి శాపం ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ యొక్క సగర చక్రవర్తి అతని 60,000 మంది కొడుకులు. ఓయమ్మో, పురాణ కథలు ఎలా ఉంటాయి చూడండి. సగరుడికి కొడుకులు ఎంతమంది? 60,000 మంది. ఏం జరిగింది? వీరు అశ్వమేధయాగం ప్రారంభించారు సగర చక్రవర్తి. సగర చక్రవర్తి అశ్వమేధయాన్ని నిర్విఘ్నంగా నెరవేరిస్తే ఏం జరుగుతుంది? ఇంద్రుని పదవి ఊడిపోతుంది. ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? సగర చక్రవర్తి వస్తాడు. మరి ఊరికే ఉంటాడా? ఆ మహేంద్రుడు, ఆ దేవేంద్రుడు, ఆ ఇంద్రుడు కుయుక్తులకు మారుపేరే ఇంద్రుడు. వెంటనే ఆ అశ్వమేధ యాగం అంటే ఆ యాగాశ్వాన్ని మాయం చేసి పాతాళలోకం తీసుకెళ్ళి అక్కడ కపిల మహర్షి ఘోర తపస్సు చేస్తుంటే ఆయన వెనకాల ఉన్న రహస్య ప్రదేశంలో దాన్ని దాచేశాడు. ఇక్కడ ఈ సైన్యం, సగరుడు, 60,000 మంది కొడుకులు, ఆ సైన్యం అంతా యాగాశ్వం కనపడడం లేదు, యాగాశ్వం కనపడడం లేదని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షిని చూశారు. ఆయన ఘోరమైన తపస్సు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అతన్ని పిలిచారు. ఓ మహర్షి, మహర్షి అని పిలిస్తే ఆయన తపో నిష్ఠలో ఉన్నారు, పలుకలేదు. ఈ సగరుని కుమారులు వెకిలి చేష్టలు ప్రారంభించారు. వెకిలిగా నవ్వడం, ఏదో వెకిలి కూతలు, వెకిలి శబ్దాలు చేసేసరికి కపిల మహర్షికి ఆ తపోభంగం అయ్యింది. కళ్ళు తెరిచారు. దుర్మార్గులారా, నా తపోభంగం చేస్తారా? మీరందరూ అగ్నిలో దహించబడి బూడిదగా మారిపోండి అని శపించాడు. సగరుడు కాళ్ళ మీద పడితే నీకు పుణ్యలోకాలు కూడా దక్కవు, పితృలోకాలు కూడా దక్కవు అని మరలా శపించాడు. ఇక వేరే దారి లేక జరిగిన అపరాధాన్ని మన్నించమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ నీకు పుణ్యలోకాలు కలగాలంటే గంగా నది పాతాళానికి వచ్చి నీ బూడిద కుప్పలను తడిపితే నీకు పితృలోకాలు, దేవలోకాలు అబ్బుతాయని చెప్పి శాప పరిహారం చెప్పి ఆయన తన తపస్సులో నిమగ్నమైపోయారు. అలా వాళ్ళు అక్కడే భస్మమై బూడిద కుప్పలుగా, రాసులుగా మారిపోయారు. ఆ తరువాత తరంలోని వాడే, అంటే సగరుని ముని మనుమడే ఈ యొక్క భగీరథుడు. ఈ విషయాన్ని తెలుసుకొని ఎలాగైనా గంగా నదిని భూమి మీదికి తీసుకురావాలని ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తప ఫలితముగా శివుడు ప్రత్యక్షమై గంగను భూమికి తెప్పించే మార్గము చెబుతాడు. ఆ విధంగా గంగాదేవి ఆకాశంలో ఉన్న దేవతా నది చూడండి,
దీన్ని ఏనుగు లక్ష్మణ కవి ఎంత చక్కగా వివేకము కోల్పోయిన వాళ్ళు, అంటే ఇక్కడ గంగా నది వివేకం కోల్పోయినట్లు, అక్కడి నుంచి దేవలోకం నుంచి శివుని జటాజూటం చేరడం, అక్కడి నుంచి హిమాలయ పర్వతాల మీద పడడం, అక్కడి నుంచి భూమి మీద దొరలడం, చివరికి సముద్రంలో పడడం, చివరికి పాతాళలోకం చేరి సగరుడు అతని యొక్క కొడుకులకు పితృలోకాలు ప్రాప్తింపచేయడం. చూసారా, ఇంత కథ ఉంది దీని వెనకల. కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు ప్రయత్నం చేయాలిరా, నువ్వు వదలకూడదు. భగీరథ ప్రయత్నం చేయాలి. భగీరథుడు పట్టు వదలక ప్రయత్నం చేసి గంగా నది మీద ఆ యొక్క దివి నుంచి పాతాళానికి తెచ్చాడు కదా. తన యొక్క తాతలకు ముత్తాతలకు మోక్షము ప్రాప్తింపజేశాడు కదా. అలా మనం కూడా చెయ్యాలి అని పెద్దలు చెబుతుంటారు. అంటే ఈ విషయాన్ని ఆదివారం పెద్దలు పిల్లలకు చెప్పాలి. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి ఆ గంగానది ఎలా పాతాళం చేరిందని వివరిస్తూ ఆ భగీరథుని యొక్క జయంతిని మనమంతా గుర్తు తెచ్చుకోవాలని, ఆ భగీరథ జయంతి శుభాకాంక్షలతో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.